శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి సీనియర్ అసిస్టెంట్ బి బాలరాజు, ఈయన మీద ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. అలాగే ఇతను ఈ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీస్ పరిధిలో పనిచేస్తున్నటువంటి హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్, చాలా చిన్న ఉద్యోగస్తులు, వాళ్ళకి అంతగా నాలెడ్జ్ కూడా లేదు. ఆ ఇంక్రిమెంట్ల మీద కానీ వాళ్ళకు వచ్చే జీతం మీద కానీ వెరీ వెరీ పూర్ ఎంప్లాయీస్. ఒకరు కుక్కు, ఒకరు అటెండర్. వాళ్ళ తాలూకా ఇంక్రిమెంట్లు ఎప్పటి నుంచో 2015 నుంచి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు, ఆ బకాయిలు అవన్నీ ఎస్ఆర్ సర్వీస్ రిజిస్టర్ అప్డేట్ చేయడానికి, వాళ్ళకి ఆ బిల్స్ తయారు చేయడానికి వారి ఇరువురి వద్ద నుంచి కూడా 25,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు ఈ ఆఫీస్ చుట్టూ, అతని చుట్టూను. కానీ అతను సస్యమీర పట్టించుకోవడం మానేశాడు. పైగా 25,000 రూపాయలు ఇస్తే కానీ ఎటువంటి పరిస్థితుల్లో చేయనని చెప్పి లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఆ ప్రకారంగా లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి సదరు కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా మాకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని మేము కేసుగా నమోదు చేసుకొని ఈరోజు ఆ 25,000 రూపాయలు కూడా వారిరువురు సదరు సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి బి బాలరాజు గారికి శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపాలిటీ ఆఫీస్లో అక్కడికి రమ్మన్నారు. అక్కడ తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా ఈరోజు మధ్యాహ్నం 3:25 పట్టుకోవడం జరిగింది. ఆ లంచం డబ్బులు 25,000 కూడా మేము సదరు బాలరాజు దగ్గర నుంచి కూడా మేము రికవరీ చేసుకున్నాము, కేసు నమోదు చేశాము. అలాగే ఆ సదరు బాలరాజుని మేము ఆఫీసుకి తీసుకొచ్చాము. ఈ ఆఫీసులోని సంబంధిత రికార్డులు కూడా స్వాధీనపరుచుకున్నాము. అతన్ని మేము అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.